ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి పొందనలు. ఇది దేవుని వాక్యం నుంచి కీర్తనలు 120 అధ్యాయం 1-2 వచనాలు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. ప్రియమైన వాళ్ళ కీర్తనల్లో చూసినట్టయితే ఈ ఎక్కువ శాతం దావీదు రాసినాడు, కొన్ని మోషే రాసినాడు, కొన్ని సొలొమోన్ రాసినాడు, కానీ ఎక్కువ శాతం కీర్తనకారుడైన దావీదు రాసినాడని మనం చూస్తాము. అయితే ఈ కీర్తనను చూస్తే కూడా దావీదు రాసి ఉంటాడు అనిపిస్తుంది. యాత్ర కీర్తన అంటున్నారు కానీ దావీదు కీర్తనలే అనిపిస్తుంది. ఏమంటున్నాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ప్రియమైన వాళ్ళారా, ఇది ఒక విశ్వాసికి, అంటే యేసు రక్తంతో కడగబడిన వ్యక్తికి, పాపాలు ఒప్పుకొని రక్షణలోనికి వచ్చిన వ్యక్తికి, సంఘంలో నాటబడిన వ్యక్తికి ఇది ఒక గొప్ప అవకాశం. ఇది అంటే దావీదు ఏమంటున్నాడంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. అంటే యెహోవా యేసుక్రీస్తు ప్రభు, తండ్రి, కుమార, శుద్ధాత్మ, త్రియేక దేవుడు, ఆయన ఒక ఆధారంగా ఉన్నాడు. ఎవరికి? శ్రమలో ఉన్నోళ్లకు. లోకంలో ఏమవుతుంది? యోహాను సువార్త 16:33 రాసింది, లోకంలో మీకు శ్రమ కలుగును అని ఉంది. అంటే లోకంలో శ్రమ వచ్చినప్పుడు లోకస్తులకు ఏం లేదంటే ఒక నిరీక్షణ, ఒక ఆధారము, ఒక స్థలము లేదు. అందుకే వారికి నచ్చింది మొక్కుతారు, నచ్చిన దానికి పోతారు, నచ్చినది జేనిగా చూస్తారు, కానీ ఓడిపోతారు. మనకు దావీదు చెప్పినట్టుగానే మనం మన జీవితంలో గొప్ప ఒక ధ్వజము, ఒక గమ్యస్థానము, ఒక ఆశ్రయ స్థలము ఏదంటే యెహోవా యేసుక్రీస్తు ప్రభు అనే ఒక ఆశ్రయమైన స్థలం ఉంది. అయితే ఈయన ఏం చేస్తున్నాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. అయితే ఇక్కడ చాలా, ఇది దావీదు జీవితంలో ఇది చాలా సరళంగా, చాలా సులభంగా కనబడుతుంది. కానీ క్రైస్తవులమైన మనము, ఈనాడు సంఘంలో ఉన్న మనము ఈ దానికి ప్రతికూలంగా ఉన్నాం. ఎట్లా అంటే, మనకు శ్రమ వస్తే ఏం చేస్తామంటే మందిరం మానేస్తాం. శ్రమ వస్తే ఏం చేస్తామంటే మందిరం మానేస్తాము, ప్రార్థన మానేస్తాము, బైబిల్ చదివేది మానేస్తాము, కుటుంబ ప్రార్థన మానేస్తాము, దేవుని గురించి ఆలోచన చేసి మానేసి ఎట్లైనా శ్రమ పోతుంది అని మనుషుల సాయం కొరకు చేతులు చెప్తాం. ప్రియమైన వాళ్ళారా, ఇదెంతో భయంకరమైన విషయం చూడండి. అంటే సహాయం ఎవరి వలన ఉంది? సాయం చేసేటోళ్ళు ఎవరు అంటే బైబిల్ ఏం చెప్తుంది? నేనే సాయం చేస్తా అంటున్నాడు. అంటే దావీదు అనుభవపూర్వకంగా రాసినాడు అన్నమాట. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అంటున్నాడు. అంటే ఆయన శ్రమ వచ్చినప్పుడు ఆయన దేవునికి మొరపెట్టినాడు. మొరపెడితే ఏం చేసిండంట? ఆయన ఏం చేసిండు? ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. అంటే ఉత్తరం అంటే సమాధానం ఇచ్చేవాడు. నీ శ్రమంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన సమాధానం ఇస్తాడు. ఇంకేం చేసినాడు? మోసకరమైన నాలుక నుండి, అబద్ధమైన పెదవుల నుండి, అంటే ఈ లోకంలో ఎంతో మంది మోసం చేసేవాళ్ళు, అబద్ధికులు ఉన్నారు, వాటి నుండి కూడా తప్పిస్తాడు. అయితే మనం చేసే పని ఏంటంటే, కీర్తనలు 118 వచనంలో ఏముందంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది దావీదు అనుభవపూర్వకంగా రాసినాడు. ఎట్లా అంటే, మనం ఏం చేస్తామంటే కష్టం వచ్చినప్పుడు మనుషుల సాయం కొరకు పోతాం. ఎవరు సాయం చేస్తారా, ఎవరు విడిపిస్తారా అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట ఏమంటే, నా వైపు చూడు, నా మీద ఆధారపడు, నన్ను అడుగు అని చెప్తున్నాడు. దావీదు అది ఎరిగినాడు. శ్రమలో యెహోవాకు మొరపెట్టినాడు. తన జీవితం అంతా కూడా దేవుని చిత్తంలో నడిచినాడు, వర్ధిల్లుతూ వచ్చినాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లను అని రాసింది. మనకు కష్టాలు ఉన్నాయంటే దానికి కారణం మనం మొరపెట్టట్లేదు. కష్టములలో మొరపెట్టాలి. అది ఒక క్రైస్తవునికి ఉన్న మంచి సాధనం. ఆ సాధనాన్ని మనం చేపట్టకపోతే సరి చేసుకొని ప్రార్థన అనుభవం కలిగి దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుని మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీకు మొరపెట్టే అనుభవంలో లేని మా జీవితాలను సరిచేసి కడిగి నీ అందు ఆధారపడి జీవించడం కృపనివ్వండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.